ప్రేమించుకున్నారా కాదు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. శ్రీరామనవమి రోజు గుళ్ళో తగలబడిన పెళ్లి మండపం ఎవరిదో కాదు, అంజలి బద్రీల పెళ్లి మండపమే. అంజలి బద్రీల పెళ్లి మండపమే. అంజలి ఇప్పుడు నీ భార్య మొత్తం కథంతా చెప్తుంది, అడిగి చూడు. ఏంటి మాట్లాడవేంటి? ఎదుటి వాళ్ళు అబద్ధం చెప్తుంటే ఎగిరిపడేదానివి కదా, తలదించుకుంటావెందుకు? నిజం చెప్పు, అంజలి వీడు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? చెప్పు. బ్లడీ, నా ఇంట్లో ఉంటూ నా కళ్ళు కప్పి ఇంత కథ నడిపిస్తావా? ఇంత జరిగితే నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు 10 మందిలో నేను తలదించుకునేలా ఎందుకు చేశావు? నేను మీకు చెప్పాలని. ఎప్పుడు చెప్పాలని? ఇప్పుడు ఎవరో చెప్పేదాకా నాకు తెలియకుండా దాచిపెడతావా? నన్నే మోసం చేస్తావా? ఇంతమందిలో నా పరువు తీస్తావా? అసలు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ బద్రీని చంపేయాలి. బద్రీని చంపేయాలి. బద్రీని చంపేయాలి. వీడే, అన్నిటికీ కారణం వీడే. వీణ్ణి చంపేయాలి, నిలువున నరికేయాలి. నన్నే చంపేయాలనుకున్నాడు ఈ రాక్షసుడు. అంజలిని పెళ్లి చేసుకోవడానికి నేను అడ్డంగా ఉన్నానని పైనుంచి తోసేసి చంపేయాలనుకున్నాడు.
సింధు, నువ్వు మాట్లాడగలుగుతున్నావా? నువ్వు మామూలు మనిషి అయ్యావా? ఎప్పుడు? బాను నన్ను మామూలు మనిషిని చేసింది. రాత్రి పగలు కష్టపడి నడిపించింది. నేనిప్పుడు మాట్లాడగలుగుతున్నానంటే, నడవగలుగుతున్నానంటే దానికి కారణం బాను. సింధు, నువ్వు మామూలు మనిషి అయితే అందరం సంతోషపడే వాళ్ళమే కానీ బాధపడే వాళ్ళెవ్వరూ లేరే. మరెందుకు ఇంతకాలం ఎవ్వరికీ చెప్పకుండా దాచావు? మీ అన్న నన్ను చంపడానికి పైనుంచి తోసేశాడు. నేను మామూలు మనిషినయ్యానని తెలిస్తే బ్రతకనివ్వడని బాను ఆపింది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. బద్రి సింధుని చంపాలని ప్రయత్నించినట్టు నీకు తెలుసా? తెలుసు. హంతకుడు నా ఇంట్లోనే ఉంటే నాకే తెలియకుండా దాచిపెడతావా? ఎంత ధైర్యం నీకు? నీ చెల్లెల్ని వీడు ప్రేమించాడని తెలుసు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తెలుసు. సింధుని పైనుంచి తోసేసింది వీడేనని తెలుసు. సింధు నడవగలుగుతుందని తెలుసు. అయినా నా దగ్గర ఇన్ని విషయాలు దాచిపెట్టావంటే నిన్ను ఎలా క్షమించాలి? ఇందులో బాను తప్పేం లేదు ఏజే. నువ్వు మాట్లాడకు సింధు. నాకు నీ మీద కూడా కోపంగా ఉంది. నిన్ను వీడు చంపాలనుకున్నాడంటే అది చిన్న విషయమా? పైనుంచి తోసేశాడంటే అది చిన్న విషయమా? నువ్వు మామూలు మనిషి అయ్యాక కూడా నిన్ను మరబొమ్మలా బతకమంది. ఆ నిజం తెలిస్తే వీడీసారి నిన్ను నిజంగానే చంపేసేవాడు కదా. ఇంతేనా? ఇంకేమైనా రహస్యాలు దాచావా? ఇంతేనా? ఇంకో రహస్యం కూడా దాచింది. నీకు తెలియకుండానే నీ ఇంట్లో మర్డర్ జరిగింది. వాట్? మర్డరా? మర్డర్ ఏంటి? ఎవరు ఎవరిని చంపారు? భాను చంపింది. ఎవరిని చంపిందో తెలుసా? దొరబాబు భార్య మంత్రని. సైలెంట్ గా చంపేసి గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని దాచేయాలని చాలా పాట్లు పడ్డారు. ఆ శవాన్ని మాయం చేయడానికి నీ ఇంట్లోనే స్థలం మారుస్తూ మీకెవ్వరికీ తెలియకుండా మేనేజ్ చేశారు ఈ అక్క చెల్లెళ్ళు. మీరు ఆవేశపడకండి. అసలు అది ఎలా జరిగింది? నువ్వొక మనిషిని చంపేసావా? ఏమైంది మంత్ర శవం? మాయమైంది. మంత్ర చచ్చిపోతే దాని భర్త ఊరికే వదిలేస్తాడా? కేసు పెట్టేవాడు కదా. మంత్రని వీళ్లు చంపారనడానికి ఏమిటి సాక్ష్యం? మంత్రే సాక్ష్యం.
నన్ను చంపాలని చూశారు. నేను చచ్చిపోయానని అనుకున్నారు. సడన్ గా నాకు మేలుకు వచ్చింది. తప్పించుకుని అక్కడి నుండి పారిపోయాను. ఇంత జరిగిందా? ఏజే ఇంట్లో ఇంత జరిగిందా? నీకు ఇవన్నీ తెలిసి కూడా నాతో చెప్పకుండా దాచావు. ఇంత మోసం చేస్తావా? నా ఇంట్లోనే నా కళ్ళు కప్పి ఇన్ని నాటకాలు ఆడతావా? నోరు తెరిస్తే అబద్ధం. ప్రతిదీ నాకు తెలియకుండా దాచేసి నన్ను ఒక ఫూల్ని చేశావు. నలుగురిలో నా పరువు ప్రతిష్ట పోయేలా చేశావు. ఏం చేయాలి నిన్ను? నీ భార్యని నువ్వేమైనా చేసుకో. ఇదంతా బయటపడ్డాక మా వాడు మాత్రం అంజలి మెళ్ళో తాళి కట్టే సమస్య లేదు. విష్ణు, ఆ తాళి ఆ పిల్ల మొహం మీద విసిరికొట్టి రా. లేవరా. ఇంకా కూర్చున్నావేంటిలే? రా. వదినా, ఒక్క నిమిషం. ఇందులో అంజలి తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. ఇది బద్రి చేసిన మోసమని స్పష్టంగా అర్థం అవుతుంది. అతను కట్టుకున్న భార్యని చంపాలి అని అనుకున్నాడు. అంజలిని ట్రాప్ చేసి ఉండొచ్చు కదా. అందుకే బద్రి మోసం చేస్తే అంజలికి శిక్ష వేయటం కరెక్ట్ కాదు. అంజలిని పెళ్లి చేసుకోవటానికి నేను ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాను. నీకు మత్తుండే మాట్లాడుతున్నావా? వీళ్ళ ఫ్యామిలీ గురించి ఇంత తెలిసి కూడా ఎలా పెళ్లి చేసుకుంటానంటున్నావు? నాకు అంజలినే ముఖ్యం. ఆమె ఫ్యామిలీతో నాకు సంబంధం లేదు. పిచ్చి పట్టిందా నీకు? నోరు మూసుకొనిలే. నా మాట అంటే గౌరవం లేదా నీకు? నీ మాటంటే గౌరవం లేకుండా నువ్వే చేసుకున్నావు. నువ్వు మాత్రం తక్కువ. నీ అంతట నువ్వే గదిలో ఉండి కిడ్నాప్ డ్రామా ఆడావు. అందర్నీ పిచ్చివాళ్లను చేశావు. కనుక ఇందులో నువ్వు జోక్యం చేసుకోకు. ఇంత చెప్పినా ఆ పిల్లనే చేసుకుంటానంటావా? నీకు ఇదంతా తెలుసు కదా. ఇప్పటిదాకా ఎందుకు ఆగావు? తాళి కట్టే టైం దాకా ఎందుకు ఆగావు? అంటే ఏజే నీకు శత్రువు కాబట్టి. ఆ పెద్ద మనిషి పరువు ఇంతమందిలో తీయాలి అనే దురుద్దేశంతోనే చేశావు.
చేసింది చాలు. అక్షింతలేసి వెళ్ళు. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. అలాగే నాయన. మంగళ వాయిద్యాలు వాయించండి. దరిచేరని దూరం మన కలయిక తీరం, ముని మాకుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదు లేవే. రాజుగారు, నేను మీకు మాట ఇచ్చినట్టు అంజలి పెళ్లి జరిగేంత వరకు ఆగాను. మీ అమ్మాయిని పుట్టింటికి పంపించలేదు. మన అగ్రిమెంట్ ప్రకారం మీ అమ్మాయిని, డైవోర్స్ పేపర్స్ని మీ చేతుల్లో పెడుతున్నాను. నా మాట విన్నానా? దయచేసి ఎవరు మాట్లాడకండి. అయిపోయింది. నా సహనం నశించిపోయింది. ఇందాకటి వరకు ఆ పేపర్స్ని బాను ముందే చించేయాలనుకున్నాను. కేవలం నువ్వు నన్ను కన్విన్స్ చేయటం వల్లే జయమ్మా. ఈ పెద్ద మనిషి పడే బాధ చూసి కూడా కరిగిపోయాను. కానీ బాను నా కరెక్ట్ కాదని ఈసారి ఆఖరిసారి కూడా రుజువైంది. ఇక ఎన్ని అవకాశాలు ఇచ్చినా తను మారదు. నాకు భార్యగా ఉండే ఏ ఒక్క అర్హత తనకి లేదని పూర్తిగా రుజువైపోయింది. ఇప్పుడు నా కాళ్ళు పట్టుకున్నా, బతిమాలుకున్నా నా నిర్ణయంలో మార్పు ఉండదు. వెళ్ళిపో.
మీ వాళ్లతో కలిసి నీ పుట్టింటికి వెళ్ళిపో. కోర్టులో కలుద్దాం విడిపోవడానికి. అసలే కదలేనిదే ఎందుకు కలిసా